వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ డిడి ఛానల్. డిడి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు హరజవల్లి సూర్యనారాయణమూర్తి గుడి ఆదివారం కదా, మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. స్వామివారి అంటే లోపలికైతే సెల్ అయితే అలౌ చేయరు, కానీ బయట మీకు చూపిస్తాను. ఈ కనిపిస్తున్నది హరజవల్లి సూర్యనారాయణమూర్తి కోనేరు. గుడి ముందర ఇలా పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు ముందు ఈ కోనేరు ఉంటుంది. ఈ కోనేరుకి ఒక ప్రసిద్ధి ఉందండి. ఇది ఇంద్రుడు తవ్విన కోనేరు. అంటే ఇంద్రుడు స్వామివారిని ఎక్కువగా ఆరాధించినప్పుడు ఆ ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఈ ప్లేస్లో పడుతుందంట. ఆ ప్లేస్ని తవ్వి ఇక్కడ సూర్యనారాయణమూర్తికి ఒక కోనేరుగా నిర్మించారు. ఇది స్థల పురాణం. అందుకే దీన్ని ఇంద్ర కోనేరు అంటారు. ఇక్కడ భక్తులైతే పుణ్యస్నానాలు చేసి ఆ రథసప్తమి రోజు అయితే అడుగెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఈ మర్రి చెట్టు కిందే ఇలా చూసారా, పిడతల మీద చిన్న పాట్స్ తీసుకొని దాని మీద దీపారాధన చేస్తున్నారు. ఇలాగా ఆ దీపారాధన, ఆ పిడత, ఆ చిన్న బౌలు కూడా 50 రూపీస్కి ముందునే అన్నీ అమ్ముతున్నారు. ఇలా కొనుక్కొని ఇక్కడ స్నానం చేసి ఇక్కడైతే ఆరాధన చేసుకోవచ్చు. ముందుగా కోనేరు దగ్గర ఇక స్వామివారి దర్శనానికి 50 రూపీస్ ఉంది, అలాగే ఫ్రీ దర్శనం ఉంది, అలాగే 500 రూపీస్ దర్శనం కూడా ఉంది. మేమైతే 500 రూపీస్ దర్శనానికి వెళ్ళాము. ఆ రోజు సండే కదా, అసలు కొంచెం ఖాళీ లేదనమాట. లోపలైతే వీడియో ఏమీ తీయనివ్వలేదండి. కానీ లోపల స్వామివారు, అలాగే నవగ్రహ మండపం, అలాగే సూర్యనారాయణమూర్తి సూర్య నమస్కారాలు అన్నీ కూడా లోపలైతే మంచైతే చేస్తున్నారు. ఇది బయట వ్యూ. సూర్యనారాయణమూర్తి గుడి అనేది కొన్ని వేల దశాబ్దాల నుంచి ఉంది. ఆరోగ్యప్రదాయక సూర్యనారాయణమూర్తి ఆరోగ్యం గురించి అయితే కంపల్సరీగా స్వామివారి దర్శనం చేసుకోవాలి. హరజవల్లి శ్రీకాకుళం జిల్లాలో కొలువై ఉన్నది. శ్రీకాకుళం వెళ్ళి శ్రీకాకుళం నుంచి ఒక 10 మినిట్స్లో ఈ గుడికి అయితే వెహికల్ ద్వారా వెళ్ళొచ్చు. ఒక బస్ స్టాప్ నుంచి అయితే ఒక 5 మినిట్స్లో కూడా వెళ్ళిపోవచ్చు. ఇది సిటీకి అవుట్ సైడే ఉంటుంది. చాలా అద్భుతమైన గుడి అండి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోండి.